రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేకంగా రాజులు, రారాజులు, ముదిరాజులు 60 లక్షల పైగా జనాభా ఉన్నారంటున్నారు. మరి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే సామాజికవేత్త, సంఘ సంస్కర్త, దేశంలోనే గొప్ప వెలుగు, అలాంటి వెలుగైన జాతిలో పుట్టిన ఎంతోమంది మేధావులు, మేధస్సులో ఉన్న జ్ఞానవంతులను ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు గాలేకపోతున్నారు? మంచి ప్రశ్న అన్నాడు, అద్భుతమైన ప్రశ్న. మీ అందరు తెలుసు, ఏ కులానికి లేనటువంటి విధంగా కేవలం ముదిరాజు అని ఉంటుంది. రాజులను ఎందుకు వచ్చిందంటే పూర్వం పాండవ వంశీయులు కానీ, భీష్మ మహారాజు కానీ దేశాన్ని పరిపాలించింది మన ముదిరాజు మహారాజు. ఆ తదనంతరం కాలక్రమేణా ఎప్పుడైతే ఇతర వర్గాలు, అగ్రవర్ణాలు ఎంట్రీ కావడం, వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం ముదిరాజు కులస్తులను చీల్చడం మొదలుపెట్టారు. కాలక్రమేణా రాజ్యాలు ఏలే స్థాయి నుంచి కనీసం చేపలు పట్టుకునే వరకు మనల్ని దిగజార్చడం జరిగింది. ఈ రోజు కూడా మాకు బీసీఏలకు మార్చండి లేదా సభ్యత్వాలు ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి వచ్చినాము. మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు లేదంటే ముదిరాజులను ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయించడం జరిగింది. ఏ ఒక్క ముదిరాజు కూడా ఒక 100 కుటుంబాలు ఉంటే కేవలం ఒక్కరు మాత్రమే పరిమిత స్థాయిలో ఆర్థిక వనరులు ఉండడం జరిగింది. 99 కుటుంబాలు కూడా ఈ రోజుకు కూలి పనులు చేసుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కేవలం తమ కుటుంబాలను మాత్రమే పోషించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని అంతటికీ ప్రధాన కారణము ఆర్థికంగా లేకపోవడం వల్లనే గ్రామ స్థాయికే పరిమితం అవుతున్నాము, రాష్ట్ర స్థాయిలో రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాము. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం మనం గుర్తుంచుకోవాలి, అన్నిటికీ కూడా ఆర్థిక వనరులు ప్రధాన కారణం కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసరికి ఓటర్లు దేవుళ్ళు, డబ్బు వెదజల్లుతారు. ఆ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. ప్రతి గ్రామంలో 40 నుంచి 60% వరకు మన ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ ఏకతాటిపైకి తేగలిగితే గ్రామ స్థాయిలో సర్పంచ్, 2 ఊర్లు ఒక్కతాటి మీద ఉంటే ఎంపీడీసీ, మన ఓట్లు వేసుకుంటే ఎంపీడీసీ, ఆ మండలం మొత్తం ఒక్కతాటి మీద ఉంటే జెడ్పీటీసీ చాలా సునాయాసనంగా గెలుస్తాము. సో ఇలా మండలాలు రాష్ట్ర స్థాయికి వరకు విస్తరిస్తే ఇంకా 5 లేదా 10 సంవత్సరాల వరకల్లా రాష్ట్ర శాసనసభలో పెద్ద సంఖ్యలో ముదిరాజు కులస్తులు అడుగు పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కంటే 100 రెట్లు చైతన్యం ఇప్పుడు ఉన్నది, మీ అందరికి తెలుసు. ఈ చైతన్యం ఇంకా 100 రెట్లకు పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ముదిరాలే రాజ్యము. ఆ దిశగా మేము 24 గంటలు పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాము. దీనికి కూడా ప్రతి గ్రామంలో కుల పెద్దలు కానీ, యువత సోదరులు కానీ, అన్నలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా అడుగుతున్నాము. వాళ్ళందరి సహకారంతో మీరు అడిగిన విధంగా తొందరలోనే ముదిరాల రాజ్యాధికారం రాబోతుంది. ఇది వచ్చేంత వరకు మేము విశ్రమించబోమని మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఓటు విలువ అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఈ ఓటు విలువ గ్రామాలలో ఎందుకు చైతన్యం తీసుకురాకలేకపోతుంది? వచ్చింది చైతన్యం, ఇదే చెప్పిన ఇంత ముందుకు ఎప్పుడో పూర్వం ఎక్కడో ఓ చోట ముదిరాజు గెలుస్తుండే అని అనుకుంటాము. కానీ ఈ చాలా మంది సోదరులు కానీ, మేధావులు కానీ, పెద్ద మనుషులు కానీ అందరూ కష్టపడడం వల్లనే పోయినసారి జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ ప్రతి మండలంలో 2 నుంచి 5 గెలుస్తూ వచ్చారు. ఇది ఇంకా 5 ఏళ్ల వరకల్లా 5 నుంచి 10 మంది. సో ఈ విధంగా కార్యాచరణ అన్నవాళ్ళు మేము ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు. అందరి సహకారంతో వచ్చే కొన్ని రోజులలో ముదిరాల ప్రభంజనము రాజ్యాధికారంగా తప్పకుండా వస్తుంది. ఓకే, ఇదంతా ముదిరాజుల ప్రభంజనం రాజ్యాధికారం వైపు అంటున్నారు కదా, అసలు ఏ జెండా ఏ పార్టీలో ఎగరబోతుంది? అంటే ఇప్పుడు ఐక్యత అయిన తర్వాత ఇది జెండాకు పరిమితం చేస్తారా, లేకుంటే ప్రత్యేకంగా ముదిరాజు మహాసేనలే రాజ్యాధికారం వైపు నడుస్తారా? ఇది కూడా మంచి ప్రశ్న. ప్రస్తుతం ఏంటంటే ముదిరాజ్ కులస్తులు చాలా మంచి వాళ్ళు, అమాయకులు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో దేశంలో ఒక సర్వే వచ్చింది, దేశంలో అత్యంత నమ్మదగిన కులం ఏదైనా ఉందంటే కేవలం ఒక ముదిరాజ్ కులానికి ఓటేయడం జరిగింది. ఈ ముదిరాజ్ కులస్తులు
ఊర్లలో వేరే వాళ్ళకు మాట ఇస్తే కొన్ని కులాలు ఉన్నాయి, ముద్రాల మీద మాట తీసుకుంటారు, ఎలక్షన్ రాగానే వాళ్ళు కాలు మీద కాలేసుకుంటారు. ముద్రాలు మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరు అని అట్లా మాట ఇస్తే చాలా మందిని గెలిపించినాము. ఇదే మాట మా ముద్రాలను గెలిపించుకోవడంలో చూస్తే ఖచ్చితంగా 100% ముద్రాల రాజ్యం. ఇకపోతే పార్టీలు కూడా మేము సమదూరం ఉంటాం. ఎందుకంటే ఏ పార్టీ అయితే ముద్రాలకు టికెట్లు ఇస్తుందో, ఏ పార్టీ అయితే ముద్రాల హక్కుల కోసం పోరాడుతుందో ఆ పార్టీకి మేము తప్పకుండా మద్దతు ఇస్తాము. కూడా ఏ పార్టీ ఇవ్వకపోతే గ్రామ స్థాయిలో పార్టీలు అవసరం లేదు కాబట్టి మా ఓట్లు మేము వేసుకుంటాము, గెలవని ఓడుకొని మా ప్రయత్నాలు మేము చేస్తుంటాము. అదే ఒక విధంగా కార్పొరేషన్ కానీ బీసీఏ విషయంలో కానీ ఏదైనా పార్టీ ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తే యావత్ ముద్రాజకులం వారి వెంట నడుస్తుంది, వారికి మద్దతు ఇస్తుంది. ఓకే ఇంకా ఓకే, మరి ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి రాష్ట్రంలోనే యావత్తు ప్రతి ఒక్క జిల్లాలకు ముదిరాజుల ఐక్యతకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ముదిరాజు సభ్యులకు? సో ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల గురించి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, ఆధిపత్యం నడుస్తుంది. అవన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఏదైతే మొన్న ముదిరాజ్ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు రాలేవు అన్ని నిరసనలు చేస్తున్న సందర్భంలో మొట్టమొదటి మీటింగు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాన్ని లెక్క చేయకుండా కొన్ని వేల మంది రావడం జరిగింది. ఈ వచ్చిన ర్యాలీ తీసిన వీడియో రాష్ట్రం మొత్తం ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో చైతన్యం వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముద్రాలు పోరాటం చేసిరు టికెట్ల కోసం అని చెప్పి ఆ స్ఫూర్తి ప్రతి జిల్లా కేంద్రంలో వేల సంఖ్యలో ర్యాలీ తీయడానికి కారణమైంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముద్రాలు చాలా చైతన్యవంతులు. ఈ చైతన్యం ప్రతి గ్రామంలో తొందరలోనే విస్తరిస్తుంది. భారీ పోరాటం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే ప్రారంభించాలని చాలా సందర్భాలలో అనుకున్నాము, తొందరలోనే నెరవేరుతుంది. పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చే సంఘాలు ఎన్నో వందకు, అంటే సంవత్సరానికి 1000కి పైగా 2000కు దగ్గర అటువంటి సంఘాలలో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2020లో 860 నెంబర్ రిజిస్టర్ నెంబర్ అని చెప్పేసి మహాసేన ముదిరాజ్ సేన అని చెప్పేసి, మరి సేన అంటే అన్ని సంఘాలలాగా పనిచేస్తుందా? ప్రత్యేకత ఏదైనా దీనికోసం సేనకు ఉందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంఘాలు ఉన్నాయి, లెక్కలేనన్ని సంఘాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఏదో తాత్కాలికంగా 50 మందో 100 మందో కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అయితే ఫండ్స్ ఇచ్చి వాళ్ళకు ఏది ఇన్ఛార్జ్గా పనిచేసుకుంటారో చేపించుకుంటుందో వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ ఒక 150 మందితో కార్యవర్గం ఏర్పట్టుకుంటే సరిపోతుందా? ఆ సంఘం పెట్టినప్పుడు గ్రామ స్థాయిలో వెళ్ళిపోవాలి, గ్రామాలలో ఉన్న ముద్రాయులను చైతన్యం చేయాలి. గ్రామాలలో ఉన్న ముద్రాయులకు ఎంతోమంది ముద్రాజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మేము పడ్డ కష్టాలు పడద్దు అని చెప్పి యువకులను చదివిస్తూ ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళకి ఎంత చదివినా ఉద్యోగాలు వస్తలేవు. ఆ ఉద్యోగాల ప్రకారం మన BCDలో ఉండడం వల్ల BCAలకి మారిస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని తరతరాలుగా ఎన్నో విధాలుగా కష్టపడుకుంటూ వస్తున్నారు. ఉపాధి లేదు, చేసుకోవడానికి ఎన్నో రకాలుగా అవకాశాలు ఉన్నా మాకు అవకాశాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్ ప్రకారం కూడా. ఈ దృష్టికి ఉండద్దు అని చెప్పేసి ఈ సిరిసిల్ల ముద్రాజ్ మహాసేన అనేది సంఘం 2020లో రిజిస్ట్రేషన్ చేసినాం. నేను 2015 నుంచి పార్టీ సంఘాలను లెక్క చేయకుండా, పార్టీలను లెక్క చేయకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా కులానికి సేవ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదే ప్రకారంగా గ్రామాలలో ముద్రాలను చైతన్యం చేసుకుంటూ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడానికి ఇళ్ళవేళలా అండగా ఉండడానికి మేము మన టీము మహాసేన అనేది అండగా ఎప్పటికి ఉంటుందని మేము ఈ సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తాం. ఓకే, ఒక జాతికి అంటే ఏదైనా సరే సమాజానికి జాతిలో పుట్టిన జాతికి మేలు చేయాలని చెప్పేసి కాకి జాతి అనేది, పిట్ట జాతి అనేది ఈ మహాసేనలో పుట్టిన మీరు జాతి కోసం 10 సంవత్సరాల నుండి మీరు చేస్తున్న కార్యక్రమాలు వాటికి ఎలాంటిగా మీ వాళ్ళు సపోర్ట్ చేశారు? నేను 2015లో మొదలుపెట్టి కులానికి సేవ చేయాలని కంకణం కట్టుకొని బయటకు వచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేసింది. చాలామంది వీనితోనే ఏమవుతుందని ఇబ్బంది పెట్టిండ్రు, ఏ ప్రోగ్రాంకి వచ్చినా రానివ్వలేదు. ఏం చేస్తాడు వీనితో ఏమవుతుంది అని చెప్పేసి ఏరడి చేసి పక్కకు పెట్టేసిండ్రు. ఎక్కడైతే నన్ను అవమానించిండ్రో అక్కడి నుంచే నేను నెగ్గుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఏ ఊరైతే నన్ను పక్కకు పెట్టాలని చూసిండ్రో ఆ ఊరు వాళ్ళే నన్ను పిలిచి అన్నా మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేసి పిలిచి నన్ను వాళ్ళందరూ స్వాగతించి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న వారందరూ కూడా 6 నెలల్లో 3 నెలల లోపల పని క్లియర్ చేసి వాళ్ళు నాకు అప్పచెప్పిన పనిని క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ఏ గ్రామం నుంచి అయినా సరే
సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ముదిరాజు పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, ప్రతి ముదిరాజు చెప్తున్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఈ కార్యాలయం ఉన్నది ఒకటి ప్రతి శుక్రవారం నాడు ఓపెన్ చేసే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా ఫోన్ చేసి అన్న నాకు ఈ ఇబ్బంది ఉందని అంటే ఎంత దూరం ఉన్నా సరే 15 నుంచి 20 నిమిషాల లోపల మీ దగ్గర ఉండడానికి మేము మా టీం ఎప్పుడు ఎల్లవేళలా పనిచేస్తాం. ఒకటే నినాదం, మా జెండా ముదిరాజ్ జెండా, వేరే కండువ కప్పుకోము. ఇదే మా పార్టీ, ఇదే మా దీనికోసమే పనిచేస్తాం. ఇదే కాన్సెప్ట్ని ముందుకెళ్తున్నాం. ఎంతమంది ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ఎంతమంది ఫోన్ చేసి బెదిరించినా, ఏ పార్టీ వాళ్ళు ఇప్పటికీ చాలా పార్టీ వాళ్ళు మమ్మల్ని పిలిచి అన్న మీకు గౌరవమైన పదవి ఇస్తాం, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాం అని చెప్పంగా కూడా నేను లెక్క చేయకుండా నా జాతే ముఖ్యం, నాతో ఉన్న వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం అని చెప్పేసి అన్ని రకాలుగా ముందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. నేను ఎదగడం కాదు, నా వెనుక ఉన్న వాళ్ళని కూడా ఎదగేలా చేయాలని యువకుల్ని ఉద్యోగ బాటలు పట్టించి వాళ్ళకు ఒక నిరుద్యోగ వృత్తి నుంచి అన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తోని ఈరోజు ముందుకు వచ్చినాం. ఇంకా ముందుకెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం. వచ్చే 2-3 నెలల లోపల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. మాకు సంఘాలు లేదు, ముఖ్యంగా గమనించాలి కుల పెద్ద మనుషులు. మాకు ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలతో మాకు పని లేదు. అన్నా నేను మా ముదిరాజనే నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్తే తప్పకుండా ఊరికి వస్తా. ఏ ఇబ్బంది ఉన్నా 6 నెలల లోపల క్లియర్ చేసి ఇస్తా. మీ వండగా మేమంతా ఉన్నామని మీకు మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది. చూస్తున్నాను మరింత సమాచారంతో మరిన్ని కార్యక్రమాలతో సిరిసిల్ల ముదిరాజ్ మహాసేనలో ముఖ్యంగా ముదిరాజ్ మహాసేన అధ్యక్షులు జజ్జరి సతీష్ ముదిరాజ్తో మరింత సమాచారంతో అంటున్నాడు 6 నెలల్లోనే ఏదైనా సమస్య పరిష్కరిస్తాను, ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేస్తాను, ముదిరాజ్ జాతి బిడ్డలకు అండదండగా ఉంటూ సపోర్ట్ చేస్తాను అంటున్నా. సమాచారంతో మరిన్ని విషయాలతో తెలుసుకుందాం. చూస్తుండండి జై హో భారత్.